యాంథ్రోపిక్ క్లౌడ్ కోడ్ ఇంకా క్లౌడ్ కోవర్క్ ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటో ఈనాటి మన విశ్లేషణలో చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న. అసలు అన్ని పనులకు ఒకే ఏఐ సిస్టమ్ వాడటం కరెక్టేనా? సింపుల్గా చెప్పాలంటే ఇంజన్ రూంలోని మెకానిక్కి ఆఫీస్ అసిస్టెంట్కి ఉన్నంత స్పష్టమైన తేడా ఈ రెండిటికీ ఉందన్నమాట. అసలు క్లాడ్ కోడ్ అనేది అచ్చం ఆ మెకానిక్ లాంటిదే. సిస్టంతో నేరుగా పనిచేసే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోసమే దీన్ని డిజైన్ చేశారు. కాపీ పేస్ట్ చేసుకునే మామూలు చాట్బాట్స్లా కాకుండా ఇది నేరుగా లోకల్ కంప్యూటర్ టెర్మినల్లోకే ఎంటర్ అయిపోతుంది. అవును, ఇది కేవలం సలహాలివ్వడమే కాదు, ఏజెంటిక్ కోడింగ్తో మన సిస్టంలోకి దూరి స్వయంగా పనిచేసేస్తోంది. పలానా ఏటీఐ కావాలనే కమాండ్ ఇస్తే చాలు, అదే ఫోల్డర్స్ క్రియేట్ చేస్తుంది, కోడ్ రన్ చేస్తుంది, బగ్స్ కూడా ఫిక్స్ చేస్తుంది. అయితే జాగ్రత్త, ఒక ఏఐకి ఇన్ని పవర్స్ ఇవ్వడమంటే ఇంజిన్ రూమ్ తాళాలు దాని చేతిలో పెట్టినట్లే. అందుకే కోడింగ్ రాని వాళ్ళు ఇలాంటి పవర్ఫుల్ టూల్స్ వాడితే చాలా పెద్ద సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావడం ఖాయం. మరి నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇంజిన్ రూమ్తో పనేంటి? అందుకే సరిగ్గా వాళ్లకోసమే ఆఫీస్ అసిస్టెంట్ లాంటి క్లాడ్ కోవర్క్ వచ్చింది. ఇది ఎక్స్పీరియన్స్డ్ ఆఫీస్ అసిస్టెంట్ లాగా పనిచేసే అద్భుతమైన క్లౌడ్ బేస్డ్ ఎంటర్ప్రైజ్ నాలెడ్జ్ టూల్. ఇది కోడింగ్ చేయదు, కానీ వేలాది డాక్యుమెంట్స్, ఈమెయిల్స్, ఇంటర్నల్ రిపోర్ట్స్ ఉండే భారీ ఫైలింగ్ క్యాబినెట్ని ఈజీగా యాక్సెస్ చేస్తుంది. ఏళ్ల తరబడి ఉన్న డేటాని ఒకేసారి ప్రాసెస్ చేయగల మ్యాసివ్ కాంటెక్స్ట్ విండో దీనికున్న అతిపెద్ద సూపర్ పవర్. ఉదాహరణకు గత 5 ఏళ్ల సేల్స్ డేటా ఇచ్చి చూడండి. బెస్ట్ ప్రోడక్ట్స్ తెచ్చిన ప్రోడక్ట్స్ ఏవో సెకండ్లలో చెప్పేస్తుంది. మీటింగ్ సమరైజ్ చేయడం, డేటాతో రిపోర్ట్స్ తయారు చేయడం లాంటి రోజువారీ ఆఫీస్ పనులను ఇది భలే పర్ఫెక్ట్గా ఆటోమేట్ చేస్తుంది. డెవలపర్స్కి కోడింగ్లో ఎలాగైతే టైం సేవ్ అవుతుందో, మేనేజర్లకి డాక్యుమెంటేషన్ పనుల్లో అంతే సమయం ఆదా అవుతుంది. సో మనకు లోకల్గా కోడ్ చేసే టూల్ కావాలా, లేక క్లౌడ్లో విశ్లేషించే అసిస్టెంట్ కావాలా అనేది చూసుకోవాలి. ఒక్క క్షణం ఊహించుకోండి, ఈ 2 స్కిల్స్ కలిసిపోయి ఒకే సూపర్ ఏజెంట్ ఏఐలాగా మారితే ఇంకెలా ఉంటుందో. అటు బ్యాక్ ఎండ్ కోడ్ రాస్తూనే ఇటు క్లయింట్ రిపోర్ట్సు, సేల్స్ స్ట్రాటజీలను ఫైనలైజ్ చేసే సూపర్ సిస్టమ్ వచ్చేస్తుంది. అంతా ఒకే ఏఐ చేసే ఆ రోజు వస్తే భవిష్యత్తులో మన ఆఫీసులు, మన ఉద్యోగాలు ఇంకెంతలా మారిపోతాయో కదా.